చూస్తున్న ఫ్లాట్ అనేది చిన్నవాల్తేర్ మసీద్ బ్యాక్ సైడ్ వస్తుందండి. ఒక సైడు ఏయూ గ్రౌండ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా 40 ఫీట్ రోడ్ వస్తుంది. ఇది 3వ ఫ్లోర్ అండి. ఇదంతా కూడా మొత్తం కారిడారు చూసారు కదా. ఇప్పుడు మనం ఒకసారి ఇల్లు చూద్దాం. ఇది 3వ ఫ్లోరు, TF3. ఎటువంటి లిఫ్ట్ కూడా లేదు, ఓన్లీ స్టెప్స్ వెళ్ళాలి. ఇది మొత్తం హాల్ అండి. ఇది మీకు హాల్లో చూసినట్లయితే ఇది మొత్తంగా ఫుల్ కబోర్డ్ వర్క్ చేసి ఉంటుంది. అండ్ ఇది మొత్తం న్యూ హౌస్ అండి. 2021 కన్స్ట్రక్షన్. బయట గ్రిడ్లీ కూడా ఉంటుంది. ఇది చూసినట్లయితే దేవుడి గదండి. మేము మొత్తం చేయించుకున్నాము దిగేటప్పుడు. నెక్స్ట్ పైన సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్గా చేసిందండి. పైన సీలింగ్ వర్క్ మొత్తం అంతా, పుట్టి వర్క్, సీలింగ్ వర్క్ అంతా కూడాను చూసినట్లయితే మీరు చూడండి. మొత్తం అంతా కూడాను కబోర్డ్ వర్క్ కంప్లీట్గా, టీవీ స్టాండింగ్ అంతా కూడా ఉంటుంది. ఇదంతా కూడాను చూడండి. ఇది నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్లో కూడా మొత్తం మీకు మొత్తం ఆల్ వర్క్స్ కంప్లీటెడ్ అండి. మొత్తం ఇంటీరియర్ వర్క్ కానీ, సీలింగ్ వర్క్ కానీ, కబోర్డ్స్ కానీ మీకు అంతా న్యూ వన్. అది అంతా కూడాను మంచి వుడ్ వర్క్ అండి. అంతా చూసినట్లయితే చూడండి, అంతా వుడ్ వర్క్ కూడా మంచిది. ఇదంతా కూడాను చూడండి, మొత్తం అంత కబోర్డ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా ఎక్కడ కూడా ఎటువంటి పెండింగ్ వర్క్స్ ఏమీ లేవు. నెక్స్ట్ సింగిల్ బెడ్రూమ్ అండి. 1 BHK కదా సింగిల్ బెడ్రూము. సింగిల్ బెడ్రూమ్లో కూడా కంప్లీట్గా మీకు సీలింగ్ వర్క్ కానీ, నెక్స్ట్ ఏమో కబోర్డ్ వర్క్స్ కానీ, ఇంటీరియర్ వర్క్ కానీ చూడండి. మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా వర్క్ అయిపోయింది. చూడండి, మొత్తం సీలింగ్ వర్క్ చూడండి. సీలింగ్ వర్క్ అంతా కూడా అయిపోయింది. మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే మీరు అలా వచ్చి దిగిపోవడమే. జస్ట్ ఒక పెయింటింగ్ వేసుకుని అంతే, ఇంకేమీ లేదు. ఇంకే వర్క్ కూడా మీరు చేయించుకోక్కర్లేదు. ఇంకా జస్ట్ అలా దిగిపోవడమే. ఎందుకంటే మొత్తం ఆల్ వర్క్స్ కంప్లీట్గా మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మీరు హ్యాపీగా వచ్చి దిగిపోవచ్చు. ఇంకా పెయింటింగ్ చేసుకొని అంతే. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా మేము లోనే చేయించాము. చిన్న ఉంటే మీరు బాత్రూమ్ కొంచెం స్పేసెస్గా ఉంటుంది. మీరు ఈ వాష్రూమ్లోనే మీరు వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంచెం పెద్దది కాబట్టి. ఎందుకంటే వాషింగ్ మెషిన్ కూడా మేము పెట్టుకున్నాము.